ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింటెడ్ డేను అమలు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు పూర్తి చేసిందని, కేవలం అపాయింటెడ్ డేను మాత్రమే మిగిలి ఉందని గుర్తు చేశారు. దీంతో పాటు పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో 1000 డీజిల్ బస్సుల కొనుగోలు, 500 ఎలక్ట్రికల్ బస్సులను కిరాయికి తెప్పించామని, వాటిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన సంగతిని గుర్తు చేశారు. అయితే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంతో ఆర్టీసీపై ఒత్తిడి పెరిగిందని, కాబట్టి రద్దీకి అనుగుణంగా బస్సుల కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు 2013 పీఆర్సీ బాండ్స్ పేమెంట్స్ ను ఉద్యోగులకు వెంటనే చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు హరీష్ రావు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, చెప్పండి, అంటే బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే ఆర్టీసీ విలీన ప్రక్రియ అనేదైతే పూర్తయింది. ప్రభుత్వం వెంటనే అపాయింటెడ్ డేని ప్రకటించాలని హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్ ఇవ్వండి. ఇవాళ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి ఒక బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి ఎమ్మెల్యేతో. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం, అమలు చేయడం గురించి సంబంధించి పేర్కొన్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు ఈ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా 2013 పిఆర్సీ బాండ్ పేమెంట్ చెల్లించడం గురించి కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేకంగా కార్మికులు, ఉద్యోగుల భద్రత, సమస్త ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసేందుకు మా ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది, ఆమోదింపజేసిందని కూడా ఈ సందర్భంగా ఆయన లేఖలో పేర్కొన్నారు. గత ఏడాది చివరి అసెంబ్లీ సమావేశంలో ఆమోదించిన ఆర్టీసీ విలీన బిల్లును కొన్ని వివరాలు కోర్టు గవర్నర్ గారు అప్పుడు కొంత ఆమోదించలేదు. అయినప్పటికీ వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంతో ఆర్టీసీ కార్మికులతో కలిసి తెచ్చిన ఒత్తిడి ఫలితంగా ఆనాడు గవర్నర్ గారు ఆ బిల్లును ఆమోదించిన విషయం కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే శాసనసభ గవర్నర్ ఆమోదించిన బిల్లును అమలు చేసే అపాయింట్ డే మాత్రమే మిగిలి ఉంది. ఇది ఎన్నికల కోడ్ రావడంతో మా ప్రభుత్వం ఆనాడు విలీన నిర్ణయాన్ని అమలు చేసే అపాయింట్ డేను నిర్వహించలేకపోయింది. ఎన్నికలు పూర్తయిన వెంటనే అపాయింట్ డే అమలు చేస్తామని బీఆర్ఎస్ నాడు స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విలీన బిల్లును అమలు చేసి ఆర్టీసీ ప్రభుత్వం కలుపుతామని, కార్మికులకు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తామని చెప్పేసి కూడా వారి మేనిఫెస్టోలో పెట్టినట్టు కూడా లేఖలో సీఎం రేవంత్ రెడ్డికి దృష్టి తీసుకొచ్చారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 2.5 నెలలు దాటినా ఇంతవరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించి ఎలాంటి అపాయింట్ డేను ప్రకటించకపోవడం వారి దృష్టి తీసుకొస్తున్నట్టు కూడా ఈ సందర్భంగా చెప్పారు. వాస్తవంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించిన నాడే ఆర్టీసీ విలీనానికి సంబంధించిన జీవోను విడుదల చేస్తారని కార్మికులు, ఉద్యోగులంతా కూడా ఆశించారు. కానీ నేటి వరకు కూడా విలీనానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, ముఖ్యంగా మహిళా కండక్టర్ పని భారం చాలా పెరిగిందని, దీంతో పాటు వారు ఒత్తిడికి గురవుతున్నారని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. బస్సుల్లో ఎక్కువగా మంది మహిళలు ఉండడంతో ఓవర్లోడ్ వెహికల్స్ నడపలేక డ్రైవర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారని, చిక్కిల్సిన బస్సులో కలియ తిరుగుతూ టికెట్లు ఇవ్వడానికి కండక్టర్లు ఎంతో శ్రమిస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ లేఖలో గుర్తు చేశారు. అయితే వెంటనే వీరందరి శ్రమను గుర్తు చేసి దృష్టిలో పెట్టుకొని అయినా వెంటనే అపాయింట్ డేను ప్రకటించి విలీన జీవోను విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖలు విజ్ఞప్తి చేశారు. అయితే కనీసం మార్చి నెల నుంచి అయినా ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరారు. అయితే ప్రయాణికులకు అవసరాలను దృష్టిలో పెట్టుకొని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో 100 డీజిల్ బస్సులను కొనుగోలు చేయడంతో పాటు 500 ఎలక్ట్రికల్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకున్నామని, వాటిని కూడా మీరే ఇటీవల ప్రారంభించారు. దిగిన మహిళల రద్దీ దృష్టిలో పెట్టుకుని మరో 2000 బస్సులు అదనంగా కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా 2013లో జారీ చేసిన పీఆర్సీ బాండ్స్ పేమెంట్
చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. మీరు చెప్పిన ఈ విధంగానే బాండ్స్ అనుగుణంగా నగదు చెల్లింపులు చేయాలని ఈ సందర్భంగా లేఖలో వారి కూడా అయితే అదనపు కోసం సమకూర్చే విషయంలో బీఆర్ఎస్ పార్టీ విషయం మీరే స్వయంగా చొరవ చూపాలని చెప్పేసి కూడా సీఎం కు ఈ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. అయితే గత ఉచిత బస్సు ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పటి నుంచి కూడా ఇటు డ్రైవర్లు కావచ్చు, ఇటు కండక్టర్లు, ఆర్టీసీ సిబ్బంది అంతా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అనేక పని భారము ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకుని ఈసారైనా అంటే గతంలో చేసిన విలీన ప్రక్రియ అంతా పూర్తయింది కాబట్టి ప్రభుత్వం ఒక అపాయింట్ అయిన ప్రకటిస్తే వారు ప్రభుత్వంలో భాగమవుతారు, ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తారు, వారి భద్రత పెరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లేఖలో చెప్పారు. ఖచ్చితంగా వెంటనే ఈ అపాయింట్ అయిన ప్రకటించి ఈ మార్చి నెల నుంచి అయినా వారికి ప్రభుత్వ ఖజానా నుంచి అంటే ప్రభుత్వం నుంచే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీతాలు ఏ విధంగా చెల్లిస్తారు, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించి వెంటనే అపాయింట్ అయిన ప్రకటించాలని చెప్పేసి లేఖలో పేర్కొంటూ బహిరంగ లేఖ రాశారు సింధురా. రైట్, థ్యాంక్ యూ లెవిల్ రెడ్డి.